అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన వారోత్సవాల్లో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఎస్ఐ నారాయణగౌడ్ ఆధ్వర్యంలో పలు పాఠశాలల విద్యార్థులచే మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ పట్టణ పురవీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ర్యాలీకి డీఎస్పీ నరేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాదక ద్రవ్యాలు వినియోగించడం వల్ల ఆరోగ్యపరంగా కలిగే నష్టాలను ఆయన విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా డీఎస్పీ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకం పెరిగిపోతుందని, దానిని అరికట్టాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యసనంలో పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, యువత మత్తుకు బానిసలు కాకూడదని, తమ జీవితాలను చిన్నభిన్నం చేసుకోకూడదని ఆయన సూచించారు. మాదక ద్రవ్యాల వాడకానికి యువత దూరంగా ఉండాలని, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి దేశానికి ఉపయోగపడే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణగౌడ్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈరోజు శంకరంపేట మండలంలో మన గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్, స్టాఫ్ అండ్ పోలీస్ సిబ్బందితో ఒక ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈరోజు మన దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన సమస్య డ్రగ్స్. ఈ మాదక ద్రవ్యాలు ఈ వాడకం అనేది ఏంటంటే పెరిగిపోతుంది. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా యువత తమ విలువైన జీవితాలను ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల ఈ వ్యసనంలో పడేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ మత్తుకు బానిసలు కాకుండా వాళ్ళ లక్ష్యాల పట్ల, తర్వాత వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరితో ఇవాళ ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. సో అందరికీ కూడా మా తరఫున అప్పీల్ ఏంటి అంటే పోలీస్ తరఫున దయచేసి ఎవరు కూడా, ముఖ్యంగా యువత ఈ మాదక ద్రవ్యాలు, ఈ డ్రగ్స్ పట్ల, డ్రగ్స్, గాంజా ఏ రూపంలో ఉన్నా కూడా మత్తు అనేది ఇప్పటిదాకా చెప్పినట్లు ఏంటంటే మీ జీవితాలను చిత్తు చేస్తుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మత్తు, ఈ వ్యసనానికి అందరూ కూడా దూరంగా ఉండాలి. మీరందరూ మీ జీవితాలను తీర్చిదిద్దుకోవాలి. ఒక దేశానికి ఏంటంటే ఒక విలువైన పౌరులుగా మీరు మిగిలిపోవాలని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ మత్తు పదార్థాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా కూడా పోలీస్ శాఖకి మీరు ఇవ్వచ్చు. వాళ్ళకి తగిన రివార్డులు ఉంటాయి. తర్వాత వాళ్ళ వివరాలన్నింటినీ కూడా గోప్యంగా ఉంచుతాం. థ్యాంక్ యూ.